ఎన్ని రోజులు నీరు కాచుకొని తాగాలో చెప్పాలని నగర కమిషనర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా ప్రశ్నించారు. తూర్పు నియోజకవర్గంలోని 12వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యల్ని ఆమె స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో గత 20 రోజుల నుంచి మంచినీరు వాసన వస్తున్నాయి, కలర్ కూడా మారిందని, మట్టి కూడా వస్తుందని 12వ వార్డు ప్రజలు తన దృష్టికి తీసుకుని రావడం జరిగిందని తెలియజేశారు. బాధ్యత లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. అలాగనే నగర కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తే మంచినీళ్లు కాచుకొని తాగమని చెబుతున్నారని, ఇలా ఎన్ని రోజులు కాచుకొని తాగాలి, బయట నీరు ఎన్నాళ్లు తెచ్చుకొని తాగాలని ప్రశ్నించారు. 12వ వార్డులో ప్రతి డోర్ టు డోర్ బార్మ పంజరు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని అంటే దాదాపు ఒక 20 డేస్ నుంచి వాటర్ అనేది కొన్నిసార్లు స్మెల్ వస్తున్నాయి, ప్లస్ ఏంటంటే కలర్ చేంజింగ్ ఉంది, అలాగే మట్టి కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి. దాన్ని అసలు ప్రత్యక్షంగా వెళ్ళి కనుక్కుందాం, ప్రజలకు అసలు ఏమి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే మాట, వాటర్ అనేది సరిగ్గా లేదంటే లాస్ట్ 20 డేస్ నుంచి అని చెప్పి చెప్తున్నారు. అయితే కంప్లైంట్ చేశారనంటే ఎవరు కంప్లైంట్ చేస్తాం, ఏమని కంప్లైంట్ చేస్తాం? మేము కంప్లైంట్ చేసినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, అందుకోసం వదిలేసేసాము. వదిలేసి ఈరోజు మేము ఏంటంటే ఇంకా తప్పదు, మాకు ఈ ప్రభుత్వంలో పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎందుకనంటే మా గురించి, ఎందుకంటే మేము ఓట్లేస్తేనే కదా, మేము గెలిపిస్తేనే కదా మీరు ఈవీఎంలో నుంచి గెలిచారని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ప్రజలు ఎక్కడ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి ఉండాలి. నాయకుడు అన్న తర్వాత, ఎమ్మెల్యే అన్న తర్వాత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. కానీ ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారికి లేదు. ఎందుకనంటే వాటర్ కంటామినేట్ అవుతుందని 20 డేస్ నుంచి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎవరు వచ్చి అడిగే వాళ్ళు కూడా లేరు. ఏంటి, ఎలా ఉన్నాయి, ఏంటి అని సమాధానం చెప్పేవాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈరోజు బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అలాగే మరి కమిషనర్ గారు మరి ఆయన చెప్పడం ఏంటంటే వాటర్ కాచి తాగండి అని చెప్తున్నారు. కానీ ఎన్ని రోజులని తాగుతారు, లేకపోతే ఎన్ని రోజులని బయట నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతారు అని అడుగుతున్నాము. దీనికి సొల్యూషన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసి దాన్ని పూర్తి స్థాయిగా ఆ సొల్యూషన్ని ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలని చెప్పి కమిషనర్ గారిని కోరుతున్నాము. అలాగే ఎలాగో జిఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మేము గెలుస్తాము, మేము చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా ఉంటే నాకు తెలిసి ఎవరు గెలిపించరండి. ఎందుకంటే శానిటేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఈజ్ వెరీ గుడ్, డెవలప్మెంట్ చేయాలి, చేయకూడదని నేను చెప్పను. డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ కూడా చేయాలి. ఎక్కడా కూడా ఈరోజు ఓన్లీ మేము దాదాపుగా ఒక 10 లైన్లో అలా తిరిగితే ఎక్కడా కూడా చెత్త కానీ లేకపోతే కాలువలు కానీ తీసినట్టు ఎక్కడా కూడా లేదు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వస్తున్నారంటున్నారు. కానీ తూతూ మంత్రంగా ఏదో పైన పని చేసుకొని పోతున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వర్క్ అయితే చేయట్లేదు. అది తప్పు, శానిటేషన్ వాళ్ళది కాదు, మానిటరేషన్ తప్పు అని చెప్పి నేను అర్థమవుతుంది. అలా